నేను ఒక మాజీ సైనికుడిని. అందరికీ నమస్కారంలో. నేను ఒక మాజీ సైనికుడిని. నాకు వచ్చి 2021 సంవత్సరంలో రిటైర్డ్ అయ్యి ఆర్మీ నుంచి వచ్చాను. నేను వచ్చిన వెంటనే నేను వచ్చిన డబ్బులతో భూమి కొనుక్కున్నాను. భూమి కొనుక్కొని వ్యవసాయం చేసుకుందామని 2023లో వ్యవసాయం కొరకు బోర్లు వేసుకున్నాను. బోర్లు వేసుకున్న తర్వాత వేరే వ్యక్తులు వచ్చి అందరూ అబ్జెక్షన్ చేస్తా అంటే ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి ఎంఆర్ఓ ఆర్ఐ విఆర్ఓ అందరూ వచ్చి అంతా సర్వే చేసుకున్న తర్వాత సర్వే చేసి మళ్ళీ నాకు ఎన్ఓసి అన్నీ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి నేను ట్రాన్స్ఫారం కోసం అప్లై చేసుకొని ఎంఆర్ఓ ఆఫీసు ద్వారా ఇచ్చిన సర్టిఫికేట్లు తీసుకొని మన కరెంటు పవర్ ఆఫీసు దగ్గరికి వెళ్ళి నేను అప్లై చేస్తే కొన్ని నెలలు అప్పుడు కూడా నాకు కనెక్షన్ ఇవ్వకోకుండా నిలబెట్టారు. తర్వాత మళ్ళీ నేను వెళ్ళి కొద్దిగా డిఈ గారిని కలిసి ఇట్లా నా ప్రాబ్లం ఇదయ్యా, నాకు ఇట్లా ట్రాన్స్ఫర్ ఇవ్వడానికి అప్లికేషన్లు ఇవ్వడం లేదు, సీనియారిటీ చెప్పడం లేదంటే ఆయన మళ్ళీ నాకు డీడీ తీసి ఇచ్చారు. అక్కడ నుంచి డీడీ తీసుకున్న తర్వాత 2023లో డీడీ తీసి ఇచ్చాను. తర్వాత ఇంకా ట్రాన్స్ఫారం రాకోకుండా మళ్ళీ అడ్డుపడతా ఉంటే ఇంకా మళ్ళీ వెళ్ళి నేను మళ్ళీ కనుక్కుంటే ఇట్లా ట్రాన్స్ఫారం రాలేదంటే మళ్ళీ ట్రాన్స్ఫారం 2025 ఫిబ్రవరిలో నాకు ట్రాన్స్ఫారం వచ్చింది. ట్రాన్స్ఫారం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు నాకు వచ్చిన ట్రాన్స్ఫారము వేరే వ్యక్తికి ఏప్రిల్లో 2025 ఏప్రిల్లో వేరే వ్యక్తికి అమ్మేశారు నాకు వచ్చిన ట్రాన్స్ఫారాన్ని. మళ్ళీ నేను అడిగితే లేదు వేరే వాళ్ళకి ఇచ్చినాము, అతను సస్పెండ్ చేసినాము, అది ఇది అని చెప్పారు. అయినా ఇదిగో నెల 2 నెలలు 3 నెలలు అయినా ఇస్తారు ట్రాన్స్ఫారం, మళ్ళీ ఇస్తారు నాకు అని అనుకుంటే ట్రాన్స్ఫారము వాళ్ళు ఇవ్వకోకుండా ఏడీ గారు నేను చూస్తా అని వచ్చి నా పొలం చెనిక్కాయ వేసుకుంటే వేరుశనగ ఎండిపోతుంది, ఎండిపోయే పొలంలో వచ్చి అప్పుడు పోలు లాగి నీకు వెంటనే ట్రాన్స్ఫారం ఇస్తామని చెప్పి నమ్మించి రోజులు గడుపుకుంటూ వచ్చిన ట్రాన్స్ఫారం కూడా లేదు. మళ్ళీ నాకు ట్రాన్స్ఫారము ఇవ్వాలంటే వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటే 8 నెలలు మళ్ళీ రోజు తిరుగుతా అంటే ఇప్పుడు ట్రాన్స్ఫారం మళ్ళీ వేరే స్వాతి అనే అమ్మాయి పేరు మీద ట్రాన్స్ఫారము వస్తుంది మీకు ఇస్తాము అంటాను. నేను మాకు వచ్చిన ట్రాన్స్ఫారం ఎక్కడ పోతుందంటే ఇట్లా ఆయన ఫస్ట్ ఏఈ గారి మీద చెప్తారు వాళ్ళు, ఆయన ఇట్లా చేసినాడు అది ఇది అని. ఇలాగ నాకు రోజు లైన్ లిగ్గి ట్రాన్స్ఫారం ఎత్తుకోకుండా ఒక వేరే వ్యక్తులు వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళ మాటలు విని నాకు లైన్ లేకుండా నా పొలంలో నాకు ఎన్ఓసి ఇచ్చినా కూడా ట్రాన్స్ఫారం ఎత్తుకోకుండా అన్నీ చేస్తూ ఉంటే మళ్ళీ నేను ఇది జరిగే పని కాదని ఇంకా డీ గారిని నమ్ముకొని ఇంకా పని జరగలేదని చెప్పి కలెక్టర్ గారికి స్పందనలో వచ్చి నేను అర్జీ ఇస్తే కలెక్టర్ గారు నా ప్రాబ్లం అంతా నేను చెప్పుకున్నాను. అయ్యా ఇట్లా 3 ఏళ్ళ నుంచి నేను పవర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను కానీ నాకు న్యాయం చేయడం లేదు, ఈ రకంగా వాళ్ళు చెప్పిన వ్యక్తులు ఈ ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలి, వాడు పొలం పెట్టుకోకూడదు, ఈ ఊర్లో ఉండకూడదు, ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పి బెదిరించి నన్ను ఇది చేస్తున్నారు. డిఈ గారు వాళ్ళకి ఈ వాళ్ళ మాటలని సపోర్ట్ చేసుకుంటా నాకు బోర్లు రాసిస్తే నేను కనెక్షన్ ఇస్తా అంటే బోర్లు ఏంటి రాసి సార్ నీకు ఏ విధంగా మేము బోర్లు రాసిల్లా, బోర్లు రాసి అంటే మీరేమన్నా రెవెన్యూ ఏమన్నా నా పొలాన్ని ఏమన్నా కొన్నారా అని అడిగా నాటికి లేదు, నువ్వు అది ఇలాగే లేట్ చేసుకుంటుంటే ఇంకా మన కలెక్టర్ గారికి వచ్చినాక కలెక్టర్ గారు సరే ఈ అబ్బాయిది ఫస్ట్ వెంటనే దీన్ని క్లియర్ చేయాలా, ఎన్ఓసి ఇచ్చిన బోర్లకు నిలబెట్టడానికి అధికారం ఏముందని ఎస్సీ గారిని పిలిచి ఆ రోజు కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ గారు చెప్పినా కూడా ఎస్సీ ఈ ఏడీ గారు మళ్ళీ వచ్చి చేస్తామని రోజు వచ్చేది, వాళ్ళు చెప్పినట్లల్లా వచ్చి దీనికి వెళ్ళిపోయేది. ఇలా నాకు చేస్తానేమో న్యాయం చేయడం లేదు. అందుకోసం కలెక్టర్ గారిని అందరినీ నేను ఇదే కోరుతున్నాను, కరెంటు సిఎండి గారిని అందరినీ నాకు న్యాయం జరగాలి.